ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. చలసాని గారు, మీరు డిప్రెషన్ నుండి మాట్లాడుతున్నారు. లైఫ్ అన్నాక ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ తెలిసి మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? డాక్టర్, నేను పడే బాధ మీకు తెలీదు. కన్న కూతుర్ని చూడడం కోసం ప్రతి క్షణం పరితపించిపోయాను, కానీ చూడలేకపోయాను. ఇన్నాళ్ళకి కూతురు అమెరికా నుంచి తిరిగి వస్తుందని భర్తతో కలిసి కాపురం చేసుకుంటూ ఉంటే కళ్ళారా చూసి సంతోషిద్దామని కోటి ఆశలతో ఎదురు చూశాను. కానీ నాలాంటి దౌర్భాగ్యపు తండ్రిని చూడకూడదనుకుందేమో. నా కూతురు తిరిగి రాలేదు. జీవితాంతో ఆ బాధ భరించమని నన్ను శాసించి శాశ్వతంగా వెళ్ళిపోయింది. మొన్నటి వరకు నా మనవడెవరో నాకు తెలియదు, ఎలా ఉంటాడో కూడా తెలీదు. అలాంటి వాడు నేనే నీ మనవణ్ణని చెప్పి నాకు దగ్గరైతే పొంగిపోయాను. నా కూతుర్ని వాడిలో చూసుకోవచ్చని మురిసిపోయాను. కానీ వాడు అనుమానాల అద్దాలలోంచి నన్ను చూసి నేను తాతయ్యని కాదని, వాడి బతుకు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న ఊరుకోయననుకుని నాకు దూరంగా పారిపోయాడు. ఇప్పుడు చెప్పండి డాక్టర్, నేనెవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? తిరిగి రాని కూతురు కోసమా? దూరంగా పారిపోయిన మనవడి కోసమా? చెప్పండి, చెప్పండి డాక్టర్, చెప్పండి. ఇక నా భార్య, ఆవిడ దృష్టిలో నేనెప్పుడో చచ్చిపోయాను. భార్య, కూతురు, మనవడు అందరూ ఉన్నా ఎవరికీ కాకుండా పోయాను. ఏకాకిగా మిగిలిపోయాను. డాక్టర్, ఇన్ని గాయాల్ని ఈ గుండె తట్టుకోలేకపోతోంది. ఆ గాయాల తడి ఎప్పటికీ ఆరనంటోంది. అందుకే చావాలనుకుంటున్నాను డాక్టర్. అయినా నా పరిస్థితి నాకు తెలుసు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా నేను కొన్ని రోజులు మాత్రమే బతుకుతాను. ఈ బాధలతో విసిగిపోయి ఆ రోజుల్ని గంటల్లోకి నిమిషాల్లోకి కుదించడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే. బతుకులో ఎలాగూ సుఖం లేదు. కనీసం చావైనా హాయిగా చావనివ్వండి. చూసావా నాన్న, నేను అనుకున్నట్టే జరిగింది. అందుకే ఆ ఫోటోలు లెటరు వినోద్కి చేరకుండా చేద్దామంటే మీరు వినలేదు. ఇప్పుడేం జరిగింది? తప్పైందికి రాని నన్ను క్షమించు అంటూ ఆ వినోద్ వచ్చి రోజీ ఊళ్ళో తలపెట్టి బోరుమన్నాడు. ఆవిడ పాచిక పారిందిగా, తెగ సంబరపడిపోతోంది. తర్వాత చూద్దాం అన్నారు. మీరేం చూశారు? మీరేం చేశారు? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ రోజీకి మనశ్శాంతి లేకుండా చేద్దాం అనుకున్నాం. కానీ ఆవిడ వేసిన ఒకే ఒక ఎత్తుతో మనమంతా చిత్తయ్యాం. చచ్చా, తలుచుకుంటేనే రక్తం సలసలా కాగిపోతుంది. మాట్లాడవేనన్నా, 24 గంటలు మాస్టర్ ప్లాన్లు ఆలోచించే బుర్ర కదా మీది. ఇప్పుడేం చేస్తారో చేయండి. ఏమిటి గిరి, ఎందుకింత ఆవేశం? ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నానా? ఆ లక్ష్మీదేవి మీద ఆకాశం అంత అభిమానం పెంచుకున్న వినోద్ ఆఫ్టర్ ఆల్ ఒక ఆకాశరామన్న ఉత్తరం ఫోటోల మూలంగా ఇలా రివర్స్ అవుతాడని నేను అనుకోలేదు. పిల్లకుంక వాడెంత అని తీసి పారేస్తే సరిపోతుంది అనుకున్నారా? మొదటి నుంచి ఆ వినోద్ గాడికి సొంత వ్యక్తిత్వం అంటూ లేదు. కాలేజీ చదువుకునే రోజుల్లో ఆ లక్ష్మీదేవి మనవరాలు సంచి వచ్చి తానొక పేదింటి పిల్లనని చెప్తే గుడ్డిగా నమ్మేసి దాని ట్రాప్లో పడిపోయాడు. ఇప్పుడు అంతే. కూల్ డౌన్ గిరి, కూల్ డౌన్. ఇంత మాత్రానికి అంత హైరాణ పెడితే ఎలా?
ప్లాను బిడిసి కొట్టింది కాబట్టి ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కటే. ఎలాగైనా సరే రోజీతో కొన్ని అగ్రిమెంట్స్ మీద మరికొన్ని తెల్ల కాగితాల మీద తెలివిగా సంతకాలు చేయించుకోవటమే. ఆ, అదేదో అల్లాటప్ప వ్యవహారం అన్నంత తేలిగ్గా చెప్తున్నారు. ఒక్కదాని మీద సంతకం చేయించుకోవటానికి అప్పుడు తల ప్రాణం తోక్కొచ్చింది. అలాంటిది ఏకంగా మరిన్ని సంతకాలు సంపాదించాలంటే చాలా కష్టం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవటంలోనే యుక్తిని ప్రదర్శించాలి గిరి. అది ఎలాగో నేను చెప్తాను. రోజీ, నువ్వా? ఈ ఇంటికి రావద్దంటే మళ్ళీ ఎందుకొచ్చావు? నీ చేత మాటలు అనిపించుకోవడానికి మాత్రం కాదు, మరెందుకొచ్చినట్టు? 4 మంచి మాటలు చెప్పి వెళ్దామని. నీ సుభాషితాలు సుమతి శతకాలు వినడానికి నాకు టైం లేదు గాని వచ్చిన పనేమిటో చెప్పు. వినోద్గా ఫోటోలు పంపించింది నువ్వేనా? అవును, నేనే. ఎందుకు పంపించావు? ద గ్రేట్ చలసాని లక్ష్మీల నిజస్వరూపాలు తెలియడానికి. బిజినెస్ చేస్తున్నానని మురిసిపోతున్న వినోద్కి తను బజారు మనిషి మోచేతి నీరు తాగుతున్నాడని చెప్పడానికి. అలాంటి వాళ్ళని అసహించుకుని వినోద్ తిరిగి నా దగ్గరికి రావడానికి. ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు? ఇలాంటి లేనిపోని అనుమానాలు అపార్థాలు సృష్టించి ఆనాడు నా కూతుర్ని అల్లుణ్ణి విడదీశావు. నా కూతుర్ని నాకు కాకుండా చేశావు. ఆ ఫోటోలు నిజం కాదని నీకు తెలుసు. అదంతా నువ్వు వాణించి నాటకమని కూడా నీకు తెలుసు. అయినా ఎందుకు పంపించావు? నా మనవణ్ణి నాకు కాకుండా చేసిన లక్ష్మీదేవి మీద పగ తీర్చుకోవడానికి. పగ పగ పగ! నీ జీవితం అంతా పగ తీర్చుకోవడానికే సరిపోయింది. ఆ పగతోనే భర్తని దూరం చేసుకుని భర్త బతికే ఉన్నా లేనట్టు బతికావు. నీ జీవితంలో ఏ సుఖము లేదు, సంతోషము లేదు. అందుచేత నువ్వు పొందలేని ఆనందాన్ని ఎవరూ పొందకూడదు, ఏ ఇద్దరూ కలిసి ఉండకూడదు, ఎవరూ సుఖంగా ఉండకూడదు. ఇదేగా నీకు కావాల్సింది? ఇదేగా నువ్వు కోరుకునేది? ఫోటోలు చూపెట్టి వినోద్ మనసు విరిచేశావు. పచ్చగా ఉన్న సంసారంలో చిచ్చు పెట్టావు. ఇప్పటికైనా నీ మనసు చల్లబడిందా? నీ కడుపంట చల్లారిందా? నా మనవడు నా దగ్గరికి తిరిగి వచ్చేదాకా చల్లారదు. నీ మనవణ్ణి నీ దగ్గరికి చేర్చుకోవడానికి మరో ఆడపిల్లకి అన్యాయం చేస్తావా? నా మనవడు తప్ప మిగిలిన వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం. నాకు అడ్డొచ్చిన వాళ్ళని, ఎదురు తిరిగిన వాళ్ళని ఎప్పటికీ క్షమించను. వాళ్ళంతు చూస్తే గాని నిద్రపోను. వద్దు, నిద్రపోవద్దు. ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావో చెయ్యి. లోకంలో మంచితనం అనేది మిగలకుండా చెయ్యి. ప్రేమ, దయ, జాలి ఈ పదాలకి అర్థం ఆడదంటారు. అవేవీ నీకు లేవు. నువ్వు అసలు ఆడదానివి కాదు, మోసపోసిన మూర్ఖత్వానివి, చీరకట్టుకు తిరుగుతున్న శాడిజానివి. మిస్టర్ చలసాని, ఇంకొక మాట మాట్లాడితే నిన్ను కూడా క్షమించను. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. రోజీ, నువ్వు నీ ఇంట్లోంచి అందరినీ గెటౌట్ అని పంపించేస్తున్నావు. కానీ నీ వాళ్ళందరూ వాళ్ళ మనసుల్లోంచి నేను గెటౌట్ అని బయటికి పంపించేశారు. అందుకే దిక్కుమాలిన దానిలా ఒంటరిగా మిగిలిపోయావు. ఎప్పటికీ అలాగే ఉంటావు. ఇప్పటికైనా నీ తప్పేమిటో తెలుసుకుంటే రేపు నీ శవాన్ని మోయడానికి నలుగురైనా ముందుకొస్తారు. హా. టిఫిన్ చేస్తున్నప్పుడల్లా నా వంటకాల మీద జోకులేస్తూ ఉండేవాడివి. ఈ మధ్య ఏమిటి సీరియస్గా తినేస్తున్నావు? ఏమి మాట్లాడకపోతే నేనెందుకు ఇక్కడ బొమ్మలా కూర్చోవడం? సంధ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటో చెప్పు.
ఏమీ లేదు సంజ. అప్పుడేదో తాతయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకని మనం ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం. సిటీలో అంత పెద్ద ఇల్లు ఉంచుకుని మనం వేరే చోట ఉండడం అనవసరం అనిపిస్తోంది. అందుకే అందరం కలిసి ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా. బాగుండడం కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బోర్ కొట్టకుండా మంచి కంపెనీ ఉంటుంది. అమ్మమ్మ మావయ్య ఆఫీస్కి వెళ్ళినా బీడీ ఉంటుంది. బీడీని కదిలించాలే గాని నాన్ స్టాప్ గా ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. నీకైతే ఇవాళ ఈ ఆలోచన వచ్చింది గాని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని నీకెప్పుడో చెప్దామనుకున్నాను. ఎనీహో, ఇన్నాళ్ళకైనా నీకింత మంచి ఆలోచన వచ్చినందుకు కంగ్రాట్స్. సంజ, నేను వెళ్దామంటుంది మీ అమ్మమ్మ ఇంటికి కాదు, మా గ్రానీ ఇంటికి. వినోద్, ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నా? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఎవరో పరాయి వాళ్ళ ఇంటికి రమ్మన్నట్టు అలా కంగారు పడిపోతామే. మా గ్రానీ ఇంటికే వెళ్దామన్నది. వినోద్, నువ్వు సరదా కంటున్నావో సీరియస్ గా చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కానిదేముంది? మా గ్రానీ ఇంటికి వెళ్దామని సీరియస్గానే చెప్తున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మనల్ని ఇంట్లోకి రానిచ్చినట్టే రానిచ్చి మీ మమ్మీ మీ గ్రాని నన్ను ఎన్ని మాటలన్నారో, ఎంతగా అవమానించారో, ఎన్ని బాధలు పెట్టారో, ఎంత నీచంగా చూశారో అప్పుడే మర్చిపోయావా? వాళ్ళంతలా చీదరించుకుని చీకొట్టబట్టే కదా మనం ఆ ఇంట్లోంచి వచ్చేసాం. సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికే వెళ్దామంటావేంటి? సంజా, ఎందుకు అరుస్తావు? అన్నీ నీ కళ్ళ ముందు జరిగినవేగా, నేనేం కల్పించి చెప్పలేదే. అవన్నీ ఇప్పుడు తవ్వుకోవడం అనవసరం. నేనంటే మా గ్రానీకి ప్రాణం. నా పెళ్లి తన స్టేటస్కు తగ్గట్టుగా గ్రాండ్గా చెయ్యాలని ఆవిడ ఏవేవో ఊహించుకుంది. తనకు తెలియకుండా నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేసరికి ఆ షాక్ తట్టుకోలేకపోయింది. ఆ కోపంతో అలా బిహేవ్ చేసింది. ఆవిడ ప్లేస్లో నువ్వున్నా అలాగే చేసేదానివి. పొరపాటున కూడా నేను అలా చేయను. నేనే కాదు, మంచితనం మానవత్వం ఉన్న వాళ్ళెవరూ అంత మూర్ఖంగా బిహేవ్ చేయరు. సంజా, మా గ్రానీ కంటే నువ్వు గొప్పదానివి. అలా బిహేవ్ చెయ్యు. అందరూ నీలాగా ఉండలేరు కదా. కొందరికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. అయినా కోపతాపాలు ఎన్నాళ్ళు ఉండిపోతాయి. అప్పుడు ఏదో ఆవేశంలో అలా బిహేవ్ చేసింది. కానీ ఇప్పుడు మనం వెళ్తే ఇంటి కోడలు తిరిగి వచ్చిందని నిన్ను తల మీద కూర్చోబెట్టుకుంటుంది. ఆవిడ తల మీద కూర్చోవాలన్న సరదా నాకేం లేదు గాని ఆఫీస్కి టైం అవుతున్నట్టుంది, తొందరగా బయలుదేరితే మంచిది. అంటే బయటికి పొమ్మని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? నువ్వలా అనుకుంటే నేనేం చెయ్యలేదు. ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. కాదనుకుని వచ్చేసిన వాడివి సడన్ గా ఆ ఇంటి మీదకి గాలి మళ్ళిందేంటి? పరిస్థితులు అలా వచ్చాయి. అన్నీ అనుకున్నట్టుగా జరగవుగా మా గ్రాని నిధులు బయటకు వచ్చేశాను. అది ఎంత పొరపాటో నాకు ఇప్పుడు తెలిసింది. ఈ రోజుల్లో అందరూ పైకి పెద్ద మనుషులాగే కనిపిస్తారు. దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఎవరి గురించి మాట్లాడడం లేదు, జరుగుతున్నది చెప్తున్నాను. వినోద్, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడకు. చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు. ఇంక చెప్పడానికి ఏమీ లేదు. మనం ఈ ఇల్లు ఖాళీ చేసి మా గ్రాని ఇంటికి వెళ్తున్నాం, అంతే. అక్కడికి రావడం నాకు ఇష్టం ఉండదని తెలుసు, నేను రానని కూడా తెలుసు. అయినా అంత గట్టిగా రమ్మని చెప్తున్నావంటే ఏమనుకోవాలి? నా ఇష్టంతో పని లేదనుకోవాలా? ఇష్టం లేకపోయినా బలవంతంగా నన్ను అక్కడికి తీసుకెళ్తున్నావని అనుకోవాలా? నువ్వు ఎలా అనుకున్నా నాకు అనవసరం. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ భర్తగా చెప్తున్నాను, మనం మా గ్రాని ఇంటికి వెళ్తున్నాం, దట్స్ ఆల్. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. సాయంత్రం నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు. వినోద్, వినోద్!
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వాట్ మిస్టర్ గిరి? అగ్రిమెంట్స్ మీద కొన్ని సంతకాలు కావాలి మేడం. అక్కడ పెట్టండి, తర్వాత చూస్తాను. లేదు మేడం, ఇవి చాలా అర్జెంట్. వీటిని ఇవాళే పోస్ట్ చేయాలి. ఏంటి అంత తొందర పెడుతున్నారు? అవసరం మేడం. నా సంతకాలు మీకు అంత అవసరమా? ఆ, సంతకాలు చేయాల్సిన అగ్రిమెంట్స్ ఇవేనా? అవును మేడం. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేస్తారా? ఆ, ఆ, ఆ. క్యాజువల్గా అడిగానులేండి. 1-2 సార్లు చెక్ చేస్తేనే గానీ మీరు నా దగ్గరికి తీసుకురారని తెలుసు. థ్యాంక్ యూ మేడం. ఏమిటి మేడం ఆగిపోయారు? తప్పులేమన్నా ఉన్నాయా?